తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి శాంతి సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో వేదవాక్కులో ఐక్యత గురించి ఎలా చెప్పబడిందనే విషయాన్ని మనం అందరం కూడా సంతోషంగా నేర్చుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాల్లో ప్రేమ, అనురాగం, ఐక్యత ఎంతగానో ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు అన్నమాట. కీర్తనల గ్రంథంలో 133వ కీర్తనలో ఇలా రాయబడి ఉన్నది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మన కుటుంబాల్లో ఐక్యత ఉన్నట్లయితే అది ఎంతో మేలు, ఎంతో మనోహరం. చాలాసార్లు మన కుటుంబాల్లో ఒకరేడలో ఒకరు మనం అసూయ పెంచుకుంటాము, కోపాన్ని పెంచుకుంటాము, ఏదో ఎవరో అన్నారని చెప్పేసి అలాగే మనసులో ఉంచుకుంటాము. కొన్నిసార్లు అయితే మనకు ప్రేమ ఉండినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో మనము దూరంగా వెళ్ళిపోతాము. కానీ దైవ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, కుటుంబాలు భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మన తోబుట్టువులు, అన్నతమ్ములే కానివ్వండి, అక్క చెల్లెళ్ళే కానివ్వండి, వాళ్ళు మనకి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ఈ సాయంకాలం దేవుని వాక్యము నేను ఎలా జీవించాలో, నా హృదయంలో ఎలాంటి మార్పులు నేను తెచ్చుకోవాలో అని వాక్యం ఏం చెప్తుందో అని మనం చూద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అన్నదమ్ములు, అప్ప చెల్లెళ్ళు నిజమైన ప్రేమ కలిగిన వారమై ఒకరిని ఒకరము ప్రేమతో క్షమించుకొనచ్చు జీవించగలిగినట్లయితే మన కుటుంబాల్లో ఎంతో మేలు కలుగుతుంది. ఎప్పుడైతే అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళ కుటుంబాల్లో మేలు కలుగుతుందో మన బిడ్డలు కూడా ఎంతగానో ఆశీర్వదించబడతారు. మన చుట్టూ ఎదుగుతున్నటువంటి మన బిడ్డలు మన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటారు. అంటే కేవలము ఫలాన్ని నువ్వు చేయి బిడ్డ అని చెప్తే నేర్చుకోవడమే కాదు, మనము ఎలాగా ప్రవర్తిస్తుంటాము, మనం ఎలా మాట్లాడుతుంటాము అని వాళ్ళు మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మన బిడ్డలు మన వైపు చూచి నేను కూడా మీలాగే నా తమ్ముడిని, నా అన్నను, నా అక్కను, నా చెల్లిని ప్రేమించాలా అని చెప్పగలిగేటైతే అది ఎంత సంతోషము. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా కేవలము మన కొరకే కాదు, మన బిడ్డల కొరకు కూడా ఇతరులను క్షమించడం మనం నేర్చుకోవాలా. ఆ ఇతరులు మన స్వంత వారే, మన తోబుట్టువులే. అది ఎంతో మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే వాక్యం ఏం చెప్తుందంటే అండి, ఈ సంవత్సరంలో మీకు మేలు కలగాలన్నట్లయితే మీరు చేయవలసింది మీ కుటుంబంలో ఐక్యతను పెంపొందించండి. అది ఎంత మనోహరం, చూడడానికి ఎంతో సొగసుగా ఉంటుంది, వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. మన కుటుంబాలను దర్శించడానికి వచ్చిన వారు మీలాగే మా కుటుంబం ఉండాలని మన ద్వారా నేర్చుకుంటారన్నమాట. అంటే మనము ప్రేమించడం ద్వారా, సహోదరి మనం ప్రేమించడం ద్వారా మన బిడ్డలు మన దగ్గర నుంచి ప్రేమ నేర్చుకుంటారు. మన కుటుంబాల్లో ఎంతో మేలు కలుగుతుంది. మరి ఎప్పుడు మనోహరం అవుతుంది? ఎప్పుడైతే ఇతరులు మనం చూస్తారో అప్పుడు అంటారు ఎంత మనోహరం, మేము కూడా మీలాగే ప్రేమించడం నేర్చుకోవాలి అని వాళ్ళు చూపిస్తారు. అప్పుడు మీరు చెప్పొచ్చు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమించడాన్ని మాకు నేర్పించాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలా క్షమించాలో మాకు ప్రభు నేర్పించాడు అని క్రీస్తుని గురించినటువంటి సువర్తమానాన్ని మీరు ఇతరులకు అందించవచ్చు. వాక్యంలో ఏం చెప్పబడింది? ఈ మేలు, ఈ మనోహరము ఇలాగ పోల్చబడింది. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండదు. అహరోను ఎంతగానో ఆశీర్వదించబడినవాడు. అతనికి పూజారులకు పూజారి, దేవుని ఆరాధించుటకును, దేవుని పూజించుటకును, ఇతరులకు చక్కగా నేర్పించటువంటి గొప్ప భక్తుడు,
దేవుని యొక్క సేవకుడు. అతడు ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో అతని తల మీద ఈ పరిమళ ద్రవ్యాన్ని పోసి ఆయన్ని ఆశీర్వదించి ఆయన్ని అభిషేకించారు. ఆ అభిషేకించిన దినము, ఆ అభిషేకం జరిగినటువంటి ఆ గది అంతా కూడా ఎంతో మనోహరంగా ఉండింది. కేవలము సువాసనే కాదు, చూడ్డానికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి మనము చాలా కాలం కింద జరిగిన విషయం ఇది, కానీ ఈ దినం ఆ అహరోను యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలము. మనము ఆ ఆశీర్వాదంలో పాలు పంచుకోగలము అని వాక్యం చెప్పబోతుంది. మరొక ఆశీర్వాదం కూడా ఉంది ఇక్కడ. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండదు. ఈ మంచులో గొప్పతనం ఏంటి అంటే, కరువు కాటకం ఉన్న రోజుల్లో కూడా ఈ శిఖరం పైన మంచు ఉంటుంది. ఆ మంచు కరిగినప్పుడు ఆ నీరు, ఆ జలము ప్రవహించి ఎవరికైతే నీరు కావాలో వాళ్ళకి చల్లని నీరుని అనుగ్రహిస్తాయి అన్నమాట. ఆ నీరు తాగి వాళ్ళు తృప్తిపరచబడతారు. కాబట్టి సియోను కొండ మీదకు వచ్చు, హెర్మోను మంచు వలె ఉండదు. అనగా ఎన్ని కష్టాల్లో కూడా, ఎన్ని బాధల్లో కూడా విముక్తి ఉందన్నమాట. ఏ కష్టాలు శాశ్వతంగా నీ మీద ఉండవు, ఏ బాధలు కూడా నీ మీద వచ్చి ఉండవు. ప్రభు నీకు విమోచన అనుగ్రహిస్తాడు. మరి దేవుడు ఏం చెబుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో అంటే, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అనగా దేవుడు ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. దేవుని ఆజ్ఞ ఏమిటంటే, నీ జీవితం పైన ఆశీర్వాదం ఉన్నదన్నమాట. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ వాక్యంని వినుచున్న నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదించబోతున్నాడు. అంతేకాకుండా శాశ్వత జీవితాన్ని ప్రభు నీకు అంగీకరిస్తున్నాడు. అనగా ప్రతిదినం కూడా నువ్వు ఆనందంగా ఉండగలవు. ప్రతిదినం నిద్ర నువ్వు లేచినప్పుడు, ప్రభువా ఈ దినం నీకే అంకితం, నన్ను నా బిడ్డను ఆశీర్వదించు, నా పొరుగు వారిని ఆశీర్వదించు, నాకు తెలిసిన నా స్నేహితుల్ని దీవించు అంటే ప్రభు దీవిస్తాడు. కాబట్టి మీ వినయ విధేయతత్వం వలన మీరు ప్రేమించడానికి ఇష్టపడడం ద్వారా దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన సమయంలో మీరు దీని గురించి ఆలోచించండి. మీ అన్న కానీ మీ తమ్ముడి గురించి కానీ మీకు చాలా మనసు కష్టం ఉన్నదా? మీ చెల్లిని కానీ అక్క గురించి కానీ మీకు కష్టాలు ఉన్నవా మనసులో? వారు మీకేమన్నా కీడు చేశారా? లేక వారు చేసిన కార్యమును, మాటల గురించి మీరు దుఃఖపడుచున్నారా? ఈ దినమే మీరు వారిని క్షమించండి, ఐక్యత కొరకు ప్రార్థించండి. ఈ నూతన సంవత్సరంలో ఈ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దేవుని వాక్యమే మీకు బలాన్ని ప్రసాదిస్తుంది. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు మీతోనే ఉండి మీ కుటుంబాల్లో శాంతి, సమాధానము, ఐక్యత ఉన్నట్టు దీవించి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఉండి వాక్యాన్ని మీకు ఎంతో చక్కగా వివరింపచేస్తూ మీ ద్వారా ఎంతో సంతోషాన్ని మీ కుటుంబాలకును, మీ స్నేహితులకును, మీ చుట్టుపట్ల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఐక్యత కొరకు ప్రార్థించండి, ఐక్యత కొరకు జీవించండి, ఐక్యతలోనే జీవించండి, ప్రేమలో ఉండండి. క్రీస్తు యేసు ప్రభు మీకు ప్రేమను అనుగ్రహించి ఇతరులతో, ముఖ్యంగా మన కుటుంబస్తులతో, అన్న, తమ్ముడు, అప్ప, చెల్లెలతో శాంతిని చేసుకొనగలుగునట్లును, క్షమాపణ ఇవ్వగలుగునట్లును దేవుడు మేము ఆశీర్వదించి నడిపించాలని, ఈ నూతన సంవత్సరంలో మీరందరూ వర్ధిల్లాలని యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్.